జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం ప్రారంభమైంది. 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలుపై దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రజావాణి, జిల్లా డివిజన్, మండల గ్రామ స్థాయిలో నిర్వహణకు కార్యాచరణ చేపట్టనున్నారు. ఈ నెల 28 నుండి జనవరి 6 వరకు ప్రజాపాలన, గ్రామ సభల నిర్వహణకు కసరత్తు చేయనున్నారు. రేషన్ కార్డ్స్, రెవెన్యూ, 58, 59 జీవోలు, ఎల్ఆర్ఎస్, ధరణి దిద్దుబాటుపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. జిల్లా కలెక్టర్లు ఎస్పీలతో రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో సమావేశం అయితే ప్రారంభమైంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ అమ్మే. ప్రస్తుతం సచివాలయం కేంద్రంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి తొలి సమావేశం కలెక్టర్లతో, అదేవిధంగా ఎస్పీలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రులతో పాటు మరొకవైపు ఉన్నతాధికారులు సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టేటటువంటి పాలన కానీ, మరొకవైపు హామీలు కానీ ప్రతి గ్రామాన అదే విధంగా ప్రతి ప్రజలకి కూడా అదే విధంగా ఈ కలెక్టర్ల సమావేశంలో దిశానిర్దేశం చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ కలెక్టర్ల సమావేశంలో 6 గ్యారంటీ స్కీములకు సంబంధించినటువంటి అంశాన్ని ప్రాధాన్యతగా మొదటి అంశంగా ఆ అంశం పైన 6 గ్యారంటీ ఏ విధంగా అమలు చేయాలి, దానికి సంబంధించినటువంటి నియమ నిబంధనలు ఏ విధంగా ఉండాలన్న దానిపైన కలెక్టర్లతో చర్చించిన తర్వాత ఈ 6 గ్యారంటీ స్కీమ్లను ప్రతి గ్రామానికి కూడా తీసుకెళ్లబోతున్నారు. దీంతో పాటు ముఖ్యంగా రాష్ట్రంలో గత ప్రభుత్వ పాలనలో జరిగినటువంటి తప్పిదాలను సరిదిద్దడంతో పాటు మరొకవైపు ధరణికి సంబంధించి రాష్ట్రంలో అత్యంత వివాదాస్పదమైనటువంటి ధరణి పోర్టల్కు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా లోతైనటువంటి చర్చ జరిగేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ధరణి పోర్టల్ వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్ద ఎత్తున రైతులు కానీ, అదేవిధంగా భూ యజమానులు కానీ పెద్ద ఎత్తున తమ భూములు వేరే వాళ్ళకి బదిలీ అయినాయి అంటూ కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా జ్యోతిరావు పూలే ప్రజా వేదికగా ముఖ్యంగా ప్రజావాణిలో సైతం ధరణికి సంబంధించినటువంటి అంశం పైన పెద్ద ఎత్తున ఫిర్యాదులు సైతం అందినటువంటి నేపథ్యంలో ధరణి పోర్టల్ దాని ముఖ్యంగా కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్నటువంటి భూమాత అనేటటువంటి పోర్టల్ కు సంబంధించినటువంటి అంశంలో కూడా చర్చించబోతున్నారు. దీంతో పాటు మరొకవైపు ఈ నెల 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు కూడా మొత్తం సెలవు దినాలు మినహాయించి మొత్తం 8 రోజుల పాటు జిల్లా, మండల, గ్రామ స్థాయిలో గ్రామ సదస్సులు నిర్వహించాలనేటటువంటి నిర్ణయానికి ప్రభుత్వం రావడం జరిగింది. ఈ సదస్సులు ముఖ్యంగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించేటటువంటి ఈ సమావేశాలు, ఈ సదస్సుల్లో ముఖ్యంగా మంత్రులతో పాటు అదేవిధంగా కలెక్టర్లు, అదేవిధంగా సర్పంచులతో పాటు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు సైతం పాల్గొనబోతున్నారు. ఈ సదస్సుల్లో ప్రజలు తమకి ఎదురైనటువంటి ఇబ్బందులు కానీ, సమస్యలు కానీ, ఇతర అంశాలపైన కూడా ఫిర్యాదు చేయవచ్చు. ముఖ్యంగా ఈ సదస్సుల్లోనే కొత్తగా గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ, మరొకవైపు వివిధ ప్రభుత్వ ఫలాలకు సంబంధించినటువంటి అంశంలో ఈ గ్రామ సదస్సుల ద్వారానే లబ్ధిదారులను ఎంపిక చేయబోతున్నారు. ముఖ్యంగా రేషన్ కార్డులు, అదే విధంగా ముఖ్యంగా మరొక వైపు ఇందిరాగాంధీకి సంబంధించినటువంటి ఇళ్ల పట్టాలు, ఇళ్ల భూములకు సంబంధించినటువంటి పంపిణీ కానీ, ఇళ్ల నిర్మాణానికి సంబంధించినటువంటి అంశంతో పాటు ఇతర సమస్యలన్నింటిని కూడా గ్రామ సదస్సు ద్వారానే పరిష్కారం చేయబోతున్నారు. ముఖ్యంగా వీటన్నిటికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో దిశానిర్దేశం చేయబోతున్నారు. దీంతో పాటు మరొక వైపు ఈ సదస్సులో కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వ పాలనలో కీలకమైనటువంటి వ్యవస్థ కాబట్టి కలెక్టర్లు, ఎస్పీలతో ప్రభుత్వ పాలనకు సంబంధించి ప్రభుత్వ ఫలాలు ప్రజలందరికీ కూడా అదే విధంగా ఈ కలెక్టర్లకి దిశానిర్దేశం చేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ నాగేంద్ర.